ఎన్నికల కమిషన్ కొరడా జుల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ కళ్లు కప్పేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. షెడ్యూల్ కు 2 నెలల ముందు వ్యూహాత్మకంగా జరిపిన అడ్డగోలు నియామకాలను రివర్స్ చేసింది. ఒకే రోజు ఒకే ఉత్తర్వుతో 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్లను పక్కకు తప్పించింది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఈ స్థాయిలో అధికారులపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. 5 ఎస్పీలు సహా 6 ఐపీఎస్లు 3 కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, చిత్తూరు జిల్లా ఎస్పీ పల్లె జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజులను, కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అనంతపురం కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషాను ఎన్నికల విధులను దూరంగా ఉంచాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం జిల్లా కలెక్టర్కు ఎస్పీ ఇద్దరిని ఒకేసారి బదిలీ చేయడం గమనార్హం. ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిన కొన్ని గంటల్లోనే 5 ఎస్పీలతో పాటు గుంటూరు రేంజ్ ఐజీని పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఐపీసీ బదులు వైసీపీ చట్టం రాష్ట్రంలో జగన్ సీఎం అయినప్పటి నుంచి అమలవుతుంది. అలా చేయగలిగిన వారికే వైసీపీ నేతలు సిఫార్సు చేసి శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్లు ఇప్పించారు. ఫలితంగా అధికార పార్టీకి చెందిన వారు అరాచకాలు చేసిన బాధ్యులపై కాకుండా బాధితులపై కేసులు పెట్టి చితక్కొట్టే పోలీసు అధికారులే రాష్ట్ర నలుమూలలా కనిపిస్తున్నారు. అదే కోవలో పనిచేసిన ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో కొదవలేదు. కానీ నిష్పక్షపాతంగా పనిచేస్తున్న ఎన్నికల విధుల్లో ఉంటారని ఏకపక్షంగా పక్షపాతంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఎన్నికల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని 26 పోలీస్ యూనిట్లలో మెజారిటీ ఐపీఎస్లు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే అపవాదు చాలా కాలంగా ఉంది. అటువంటి వారిపై నిఘా పెట్టి 6 ఉద్వాసన పలికిన ఎన్నికల కమిషన్ మరికొందరిపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఒక డీఐజీ, మరో ఐజీ ర్యాంకు అధికారులతో పాటు అడిషనల్ డీజీ స్థాయి ఐపీఎస్ కు బదిలీ తప్పకపోవచ్చని ఉన్నత స్థాయి ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిన కొన్ని గంటల్లోనే 5 ఎస్పీలతో పాటు గుంటూరు రేంజ్ ఐజీని పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఏకంగా 4 ఏళ్లుగా ఎస్పీగా పనిచేసిన కేకేఎన్ అన్బురాజన్ చూపించిన స్వామి భక్తి రాష్ట్రంలో ఎవరూ చూపించలేదు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో నిందితుడిని విచారించేందుకు తీసుకువెళ్లిన సీబీఐ అధికారులపై కిడ్నాప్ కేసు నమోదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వైసీపీ ఎన్ని అరాచకాలు చేసినా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి నుంచి ఫోన్ వస్తే చాలు అన్ని మాయమైపోయేవి. ఇంతలా ఏకపక్షంగా వ్యవహరించిన ఆయనకు అనంతపురం జిల్లా ఎస్పీగా 2 నెలల క్రితమే జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న అనంతపురం జిల్లాలో వైసీపీ కోసం గట్టిగా పనిచేయాలని చెప్పి పంపించారు. ఆయన ఆ పనిలో ఉండగానే ఈసీ కంట్లో పడ్డారు. కర్ణాటక మద్యం అనంతపురం జిల్లాలోకి రాకుండా ఎందుకు అరికట్టలేకపోయారని ఎన్నికల కమిషన్ అన్బురాజన్ను ప్రశ్నించింది. దానికి ఆయన రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గాయి, దానివల్ల కర్ణాటక మద్యం అక్రమ రవాణా తగ్గిందని చెప్పారట. ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అనంతపురం జిల్లాలో జరిగిన జగన్ సిద్ధం సభలో వైసీపీ మూకలు దాడి చేశాయి. దాడి దృశ్యాలు, వీడియోలు లభించాయి. దాడి చేస్తున్నది ఎవరో స్పష్టంగా అందులో కనిపించింది. ప్రజలు సైతం దాడి చేసిన వారి వివరాలను బయటపెట్టారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ దాడి గురించి ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్ అస్సలు పట్టించుకోలేదు. దాడిలో చాలా మంది పాల్గొనగా తూతూ మంత్రంగా ఒకరిని మాత్రమే ఇప్పటి వరకు అరెస్టు చేశారు. ఈ కేసు ఆ తర్వాత ఏమైందో కూడా తెలియదు. అధికార పార్టీ వారికి పోలీసులు ఏ స్థాయిలో లొంగి పనిచేస్తున్నారనేది ఈ ఘటనతో ఈసీకి అర్థమైపోతుందని చెబుతున్నారు. దీంతో కొంతకాలంగా ఈయన పనితీరుపై ఎన్నికల కమిషన్ కన్నేసింది. చివరకు వేటు వేసింది. చిత్తూరు జిల్లా ఎస్పీగా 2 నెలల క్రితమే నియమితులైన పల్లె జాషువా వైసీపీ కండువా కప్పుకోవడమే తక్కువ అన్నట్లు పనిచేశారని చెబుతారు. తన బ్యాచ్మేట్ పరమేశ్వర్ రెడ్డితో ఉన్న స్నేహం వైసీపీ ప్రభుత్వంలో జాషువాకు బాగా కలిసొచ్చింది.
ఐపీఎస్ వచ్చిన వెంటనే విజయవాడ శాంతి భద్రతల డీసీపీగా పోస్టింగ్ తెచ్చుకున్న ఆయన ఇక్కడ వైసీపీ నేతలు ఏది చెప్పినా కాదనకుండా చేసేవారనే ఆరోపణ ఉంది. దీంతో కొన్ని నెలల్లోనే కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకొని తన కారులోనే వైసీపీ నేతలు వారి కుమారుల్ని సైతం కూర్చోబెట్టుకుని బహిరంగంగా తిరిగేవారు. ఆయన పనితీరుపై వస్తున్న ఆరోపణలతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పలుమార్లు టెలికాన్ఫరెన్స్ లో సైతం హెచ్చరించారని ఇతర ఐపీఎస్లు చర్చించుకునేవారు.